ఒక 5, 6 మంత్స్ బ్యాక్ నా ఫ్రెండ్ అయితే ఒక షాప్ ఓపెన్ చేశాడు. అక్కడ నాకు అభిలాష్ అని ఒక అన్న అయితే పరిచయం అయ్యాడు. నాకంటే ఒక 20 ఇయర్స్ పెద్దుంటాడు. నా ఫోన్ నంబర్ తీసుకొని నాకు డైలీ మెసేజ్‌లు చేసేవాడు. ఎలా ఉన్నావు సాయి? తిన్నావా సాయి? బయటికెళ్దామా సాయి? నేను తిరుమల ఎల్లుంటే తిరుమలకెళ్దాం. నాకు లడ్డు తీసుకురా సాయి. అది ఇది అని చెప్పి నాకు చాలా మెసేజ్‌లు చేసేవాడు. నేను ఒక 1 మంత్ అట్లా రిప్లైలు ఇచ్చిన తర్వాత రిప్లై ఇయడమే మానేశాను. నేను రిప్లై ఇయడం మానేసినా కూడా నాకు డైలీ ఇప్పటివరకు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా నాకు మెసేజ్‌లు చేసేవాడు. నేను రీసెంట్‌గా హైదరాబాద్ ఎళ్ళున్నాను. 5, 6 డేస్ నుంచి నాకు మెసేజ్‌లు రాలేదు. ఏమైందా అని ఎంక్వైరీ చేస్తే అన్న చనిపోయాడని తెలిసింది రీసెంట్‌గా యాక్సిడెంట్‌లో. పోయేదేం లేదు. మీ బ్యాచ్‌లో కూడా ఒక్కడైతే మెసేజ్‌లు చేస్తానే ఉంటాడు మీకు డైలీ. ఒకసారి చెక్ చేసుకోండి ఆ మెసేజ్‌లు ఇగ్నోర్ చేయొద్దు. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు భలే బాధేస్తుంది. ఫోన్ ఓపెన్ చేసి అన్న నాకు పంపించిన మెసేజ్‌లు, సెండ్ చేసిన రీల్స్ చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతా ఉన్నాయి. మీ బ్యాచ్‌లో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. మెసేజ్‌లు పంపిస్తూ వాళ్ళు మీరు ఇగ్నోర్ చేస్తానే ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. మనకు పోయేదేం లేదు. వాళ్ళు మనల్ని ఎంత అడ్మైర్ చేస్తే మనకి అన్ని మెసేజ్‌లు పెడుతుంటారో. రియల్లీ ఐ మిస్ యూ అభిలాష్ అన్న. ఐయామ్ సారీ.